కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని వివరిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ మచ్చ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. పట్టణాలు అభివృద్ధి చేయాలంటే అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. దుబ్బాక పట్టణ ప్రజలు చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్న కాంగ్రెస్ అభ్యర్థి మచ్చ శ్రీనివాస్తో మా ప్రతినిధి మల్లారెడ్డి ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరుణంలోనే అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. అయితే దుబ్బాక పట్టణంలోని 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ తన యొక్క ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది. తన ప్రచారం ఎలా కొనసాగుతున్న విషయం అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, మీ ప్రచారం ఈ 16వ వార్డులో మొదలు పెట్టారు. అసలు ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? అంటే ఈరోజు నిన్ననే దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులందరికీ కూడా బీఫామ్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే 16వ వార్డుగా అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నాకు కూడా బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఈరోజే అంటే బీఫామ్ తీసుకున్న తర్వాత ఈరోజే మా వార్డులో ఉన్నటువంటి మహిళలతోటి ఒక ప్రచారాన్ని ప్రారంభించినాం. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రధానంగా దుబ్బాక మున్సిపాలిటీలో మూడు పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. సో ఏ పార్టీకి వేసినా కానీ అధికారంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి ఓటేస్తేనే ప్రజలకు ఆ మౌలిక వసతులన్నీ కూడా సమకూరేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో మన ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం, అట్లాగే జిల్లా ఇన్ఛార్జు వివేక్ వెంకటస్వామి గారు, దాంతోపాటు స్వర్గీయ ముత్యంరెడ్డి గారి కుమారుడైనటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. కాబట్టి దుబ్బాక మున్సిపాలిటీలో గతంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు 10 సంవత్సరాలు, బీజేపీకి కూడా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ఒక్కసారి దుబ్బాక మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిధులు తీసుకొచ్చి దుబ్బాక మున్సిపాలిటీని అన్ని రంగాలుగా దుబ్బాక మున్సిపాలిటీ ప్రజలకు అట్లాగే 16వ వార్డు ప్రజలకు మౌలిక వసతులు కల్పించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మున్సిపల్లో ఉన్నటువంటి 16వ వార్డులో ఉన్నటువంటి మహిళలకు, మా అన్నలకు, తమ్ముళ్ళకు కూడా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక్కసారి అవకాశం ఇవ్వని అడుగుతూ ఉన్నాం. ఒక్కసారి అవకాశం ఇస్తే మేమేందో ప్రూవ్ చేసుకుంటాం. గతంలో 2009 ఎన్నికల్లో ముత్యంరెడ్డి గారిని గెలిపిస్తే ఆయన ఏ రకంగా దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిండో ఈరోజు ఆయన కుమారుడైనటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ఒక్కసారి పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దుబ్బాకలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గారు ఎంపీగా ఉన్నప్పుడు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేసాడో మనకు అందరికి కూడా తెలుసు. ఈరోజు దుబ్బాక అభివృద్ధి కావడానికి, దుబ్బాక అభివృద్ధి కాకపోవడానికి ముఖ్య కారణం సిద్దిపేట హరీష్ రావు అయితే దుబ్బాకలో మాత్రం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. ఎందుకంటున్నామంటే ఈరోజు దుబ్బాకలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోయి ఊరవతలు ఎక్కడో పడేసిండు. దుబ్బాకలో ఉండాల్సినటువంటి 100 పడకల ఆసుపత్రి ఊరవతలు తీసుకుపోయి కౌన్సిలర్ విధి విధానాలు కూడా తెలియనటువంటి వాళ్ళు పోటీలో ఉన్నారు. ఈరోజు కౌన్సిలర్ విధులేంది? పొద్దున్న లేస్తే వాళ్ళ ఇంటి దగ్గర మంచినీళ్ళు వస్తున్నాయా లేదా చూడాలి, పొద్దున్న లేస్తే డ్రైనేజ్ సమస్య ఉందా, డ్రైనేజ్ ఎట్లుందో చూడాలి, వాళ్ళ ఇంటికి ఏమున్నది, ఏం అవసరాలు ఉన్నాయో అది చూడాలి తప్ప కేవలం గెలిచినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు అధికారం చెలాయించుకోవడానికి ఎవరు ముగ్గు వేస్తే ఆడ గద్దల్లాగా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి, ఎవడు కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళను భయపట్టించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే తప్ప 16వ వార్డు ప్రజలకు గతంలో గెలిచినటువంటి కౌన్సిలర్ ఏం చేసినట్టు దాఖలా లేవు. కాబట్టి మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం మాది ఉంది, మేము అధికారంలో ఉన్నాం, మేం చేస్తాం, మన ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈరోజు బీజేపీకి వేసినా బీఆర్ఎస్కి వేసినా మీ ఓటు మోర్లేసినట్టే. ఎందుకంటూ ఉన్నామంటే ఈరోజు ఎమ్మెల్యే గారికి కేవలం ఎమ్మెల్యే పోస్ట్ ఉందని తప్ప అధికారం ఏం లేదు. ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్కి ఒకవేళ ఓటేసినా మేము కాదంది, మా ఇంద్రమ్మ కమిటీ, మా ప్రభుత్వం కాదని ఆ కౌన్సిలర్ అభ్యర్థి ఏం చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఒక్కసారి 16వ వార్డు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అధికారం మాది ఉంది కాబట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మేమేం చేసి చూపిస్తామో మీకు చేసి చూపిస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తామని చెప్పి మరోసారి కూడా 16వ వార్డు ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా సరస్వతి గర్ల్స్ స్కూల్ నుంచి తీసుకుంటే ఒకసారి మీరు కూడా విజువల్ తీసుకోరి. అంటే ఇంత పెద్ద గుంతలు ఉన్నాయి. 5 సంవత్సరాలల్లో మీకు అధికారం ఇస్తే ఏ రోజు కూడా సీసీ రోడ్లు పనిచేయలే. ఎంతసేపు మీరు టూర్లు తిరుగుడు, విహారయాత్రలు కోవుడు, ప్రజల కోసం ఏ రోజు కూడా పట్టించుకోలే. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేస్తారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను 16వ వార్డు ప్రజలందరికీ, ఓటర్లకు కూడా,
నేను గెలిస్తే స్వతంత్రంగా నా దగ్గరికి వచ్చి గల్లబట్టి నువ్వు పని చేయాలని అడిగే దమ్ముంటుంది. కానీ నాతో పాటు ఉన్నటువంటి ప్రత్యర్థులు గెలిస్తే మాత్రం వాళ్ళని పోయి పని చేయమని అడిగేటువంటి శక్తి ఉండదు. కాబట్టి ఒక్కసారి బీసీ బిడ్డగా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను, ఒక్కసారి అవకాశం ఇవ్వని కోరుతా ఉన్నాను. ఒక విద్యావంతుడిగా ఒక నైపుణ్యతగా వెళ్ళే వ్యక్తిగా నేను అభివృద్ధి చేస్తానని, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మున్సిపాలిటీలో కూడా ఈ వార్డులో 16 వార్డులు నా వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి చేయడానికి సానుకూలతగా ఉంటుంది. అదేవిధంగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఒక బీసీ బిడ్డగా తనను గెలిపించాలని మనతోని 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మచ్చా శ్రీనివాస్ తెలుపుతున్నారు. కెమెరామెన్ వెంకట్తో మల్లారెడ్డి, మెగా 9 మెదక్.